హాయ్ ఎవ్రీవన్, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ మాసం అనేది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన రోజు. ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించడానికి మంచి రోజు. ఇది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం జరుగుతుంది. ఈరోజు స్త్రీలు, ముఖ్యంగా వివాహితులు, తమ కుటుంబం శాంతిగా ఉండాలని, సంపద పెరగాలని కోరుకుంటూ శివుణ్ణి పూజిస్తారు. శ్రావణ సోమవారం రోజు పూజ చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఉదయం పవిత్రంగా స్నానం చేసి శుభ్రంగా ఉన్నవారితో పూజ ప్రారంభించాలి. వ్రతం కోసం ఓ చిన్న పూజ స్థలాన్ని తయారు చేసి గోమయంతో లిప్పించి ముగ్గు వేసి పసుపు తోరణాలు కట్టాలి. గోరింటాకులు, పసుపు కుంకుమతో దేవిని అలంకరించండి. లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రాన్ని కానీ అలంకరించాలి. పూజా కార్యక్రమానికి కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, పూలు, తులసిమాల, నైవేద్యంలో పాయసం, లడ్డు, పొంగలి మరియు దీపాలు, కర్పూరం, ధూపం, లక్ష్మీ అష్టోత్తర శతమానివాలి లేదా లక్ష్మీ సహస్రనామావళితో పూజ చేయాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. ఈరోజు శ్రావణ సోమవారం రోజున ఈ వ్రత కథ వింటే మీ ఇంట సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు వినవలసిన కథలో ఒక ప్రాముఖ్యత కలిగినది. అదేమిటో చూద్దాం. ఒకప్పుడు ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయి ఉండేది. ఆమె ఎంతో భక్తితో లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పూజించేది. ఆవిడ నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేస్తూ మహాలక్ష్మిని శ్రద్ధగా పూజించేది. ఆమె భక్తిని చూసి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆమెకు వరమిచ్చింది. ఆ తరువాత ఆమెకు వైభవం, ఆస్తి, ఆనందం సమృద్ధిగా వచ్చాయి. భక్తి, శ్రద్ధ, నిస్వార్థతో లక్ష్మీదేవిని పూజిస్తే సంపద, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ పూజా కార్యక్రమంలో ప్రత్యేకంగా తయారు చేయవలసిన నైవేద్యాలు: పాయసం, అవలక్కి అంటే పొట్టి అట్లు, లడ్డు, పులిహోర. ముఖ్యంగా చేయవలసినవి: స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలి. పసుపు కుంకుమతో అమ్మవారిని పూజించాలి. పాత సోమవార గంధాన్ని తీసి కొత్తదాన్ని పెట్టాలి. పూజ అనంతరం సుమంగళికి తాంబూలాలు ఇవ్వాలి. చివరిగా శ్రద్ధగా ఈ వ్రతాన్ని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సమృద్ధి కలుగుతాయని నమ్మకం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయగలరు.